హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చి స్వీట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో స్వీట్ రెసిపీ పెడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు చేస్తున్నానండి. ఇక్కడ నేను కొబ్బరి లడ్డు చేస్తున్నానండి. దానికోసం కొబ్బరిని తురుముకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. దీన్ని మంచిగా తురుముకోవాలండి. ఒక సైడు ఇదిగోండి బెల్లం అండ్ వాటర్ పెట్టేశాను పాకానికి. ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నానండి. బెల్లం పాకం కోసం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఎలాచి కూడా తీసుకుంటున్నానండి. దీన్ని కూడా పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పౌడర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి అయిపోయింది పౌడర్ కూడా. అండ్ ఇక్కడ పాకం కూడా అవుతా ఉందండి. ఇదిగో ఇక్కడ కొబ్బరి కూడా తురుముకుంటున్నాను. నేను 2 కొబ్బరి తీసుకున్నాను, కాకపోతే తురమడానికి కాలేదు, అందుకు ఒక కొబ్బరితోనే చేస్తున్నాను. ఇంకా ఒక కొబ్బరి మొత్తాన్ని తురిమేసుకున్నానండి. ఇక్కడ కడాయి పెట్టి ఇందులోకి కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి. దీన్ని కొంచెం వేడి చేసి ఇందులోకి ఇదిగోండి కొబ్బరి యాడ్ చేసుకోవాలి, వీడియోలు చూపిస్తున్నట్టు. దీన్ని మంచిగా నెయ్యితో వేయించుకోవాలి. అండ్ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ ఇక్కడ ఒకవైపు ఇదిగో పాకం కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు పాకం అంటే ఫుల్గా పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా వచ్చినా కూడా సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా కొబ్బరిలోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెంని పాకాన్ని యాడ్ చేసుకుంటున్నాను, ఒకేసారి యాడ్ చేయలేదు. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్నే మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాగే ఉండలు కూడా కట్టుకోవచ్చండి దీంతోనే. ఇదే విధంగా నేను కూడా ఒక 5 ఉండల్లాగా కట్టేసి పెట్టేశానండి. ఇలా చేస్తే కూడా బాగుంటాయి, బట్ కొంచెం డ్రై అయిపోతాయండి కొద్దిసేపటికి. ఇలా నేను ఒక 5 చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి మిల్క్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు మిల్క్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మిక్స్ చేసుకుంటూ ఈ మిల్క్లో ఉండే పచ్చిదనం అంతా పోవాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. అది పాలన్నీ ఇంగిపోతూ వస్తాయి. ఇదిగోండి ఇలా కొంచెం డ్రై లాగా అవుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ మీరు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇంతే అండి ఈ ప్రాసెస్. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే మీరు ట్రై చేయొచ్చు. ఫైనల్గా వీటిని ఉండల్లాగా కట్టుకోవడం అంతేనండి. ఇదిగో ఆ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంతే అండి ఈ రెసిపీ. మీకు కూడా వీలైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కమింగ్ వ్లాగ్స్లో మీతో సింపుల్ రెసిపీస్ షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ షేర్ చేశానండి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతే అండి ఈ వీడియో. ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా ఇంకా ఉండల్లాగా కట్టేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.